హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. ఈరోజు సప్తమి, అశ్విని నక్షత్రం. ఈరోజు సప్తమి. సూర్యదేవుని నామాన్ని జపించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. అందరూ ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనం పండుగలలో ముఖ్యంగా రోజుల కన్నా కూడా తిథులకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాము. అదెలా అంటే, శ్రీకృష్ణ జన్మాష్టమిని అష్టమి రోజు జరుపుకోవడం, నాగుల పంచమిని పంచమి రోజు, నాగుల చవితిని చవితి రోజు, అలాగే తొలి ఏకాదశిని ఏకాదశి రోజు, ఈ విధంగా మనం జరుపుకుంటూ ఉంటాము. అయితే మనకి జన్మదినాలు కూడా మనం ఆంగ్ల క్యాలెండర్ను ఫాలో అవుతూ తేదీల్లో జరుపుకుంటాం. కానీ బర్త్డేలను అంటే జన్మదినోత్సవాలను మనం ఏ మాసంలో పుట్టామో, ఏ తిథి నాడు పుట్టామో అదే మాసంలో ఆ తిథి రోజు జరుపుకోవడమే మన అసలైన జన్మదినోత్సవం. ఆ రోజు కేక్ కట్ చేయడం, లేకుంటే క్యాండిల్స్ లాంటివి ఆర్పేయడం లాంటివి చేయకూడదు. మన సంప్రదాయం ప్రకారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకొని ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రార్థించి ఆ రోజు వీలైనంతగా అన్నదానాలు చేయడం, నిరుపేదలకు సహాయం చేయడం, గోవుకు గ్రాసాన్ని అందించడం లాంటి మంచి పనులను ఆచరించాలి. ఇక జాతక చక్రంలో కొన్ని యోగాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో ఈరోజు దుర్ధర యోగం గురించి తెలుసుకుందాం. దుర్ధర యోగం అంటే చంద్రుడి నుంచి 2వ స్థానంలో ఒక గ్రహం, 12వ స్థానంలో ఒక గ్రహం ఉంటే దానిని దుర్ధర యోగం అంటాము. మనకి 180 రకాల దుర్ధర యోగాలు ఉన్నాయి. అయితే ఒక గ్రహం అంటే ఏ గ్రహాలు అంటే ఆ గ్రహాలను బట్టి మళ్ళీ ఫలితాలు వేరే ఉంటాయి. మొత్తానికి చంద్రుడి నుంచి 2వ స్థానంలో, 12వ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నట్లయితే దాన్ని దుర్ధర యోగం అంటారు. మరి ఈ యోగం ఉంటే ఫలితం ఏమిటి అంటే అపార ధనవంతులు అవుతారు. విపరీతమైన వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. అపారమైన గౌరవం వారికి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇక రేపు ఉదయం పూజ. రేపు అష్టమి, మనం కాలాష్టమి అంటాము. రేపు భరణి నక్షత్రం ఉంది. రేపు ఎవరైతే కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటారో వారికి ఆయుష్ వృద్ధి అవుతుంది. అపకంటకాలు, అపఘాతాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లోనే కాలభైరవాష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శత్రువుల నుండి వచ్చే ఆపదలనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు సాయంత్రం పూజ. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారు వివాహం జరగడం కోసం శ్రీరాముల వారి ముందు దీపారాధన చేసి శ్రీరామ అష్టకాన్ని పారాయణ చేయండి. తప్పకుండా వివాహం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.